బాలికని బయటికి లాగి హత్యాచారం చేసినట్టు కూడా ఈ సంఘటన అనేది తాజాగా వెలుగులోకి వచ్చింది. మొత్తం ఈ ఘటన అనేది సోమవారం జరిగింది. ప్రస్తుతం కార్లో డ్రైవర్, 3 మహిళలు, అదేవిధంగా 2 అబ్బాయిలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అనంతరం ఆ బాలికని హత్య చేసిన అనంతరం బంగారం కూడా తీసుకొని వాళ్ళు పరారైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి వాళ్ళ కోసం ప్రస్తుతం అయితే గాలిస్తున్నారు. దాదాపు 8 స్పెషల్ టీమ్స్ వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుండి ట్రావెల్ చేశారు, దానికి సంబంధించినటువంటి ఏదైతే టోల్ గేట్స్ దగ్గర కావచ్చు, టోల్ గేట్స్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకునే పనులు అయితే ఉన్నారు. కానీ ఈ విధంగా బైక్ పైన జనరల్ గా అందరం ట్రావెల్ చేస్తుంటే చేసి ఒక్కసారిగా వచ్చి బెదిరించిన అనంతరం బయటికి రాగి 17 ఏళ్ల బాలికను బయటికి రాసి రోడ్డు పైన ఆ విధంగా హత్యాచారం చేశారు. అది రాత్రి సమయంలో జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఆ సమయానికి అక్కడ ఎవరు లేకపోలేదు. వీళ్ళందరినీ కూడా తుపాకులతో బెదిరించి అక్కడ హైవే కావడంతో ఎక్కువ వెహికల్స్ కూడా ఆగవు. ఆ సమయం చూసుకొని వాళ్ళు హత్యాచారం చేశారు. అనంతరం అక్కడ ఉన్న 3 మహిళలు ఆ టెంపోలో ఉన్నారు. వాళ్ళ 3 దగ్గర బంగారు ఆభరణాలు తీసుకున్నారు. అనంతరం పారారైన వెంటనే వీళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రస్తుతం అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలను సేకరిస్తున్న ప్రస్తుతం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి టోల్ గేట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం కీలకంగా మానుంది. అక్కడ సీసీ కెమెరాలను తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ బైక్ నెంబర్ ప్రకారం దాన్ని ఎంక్వైరీ చేయనున్నారు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక్క ఘటన మరొక ముందే ఇంకో ఘటన రావడంతో మొత్తం మీద ఇది బిగ్ బాల్ హైవే పై జరిగింది. సోమవారం తెల్లవారుజామున కూడా ఈ ఘటన జరిగింది. ఇప్పటికే బాధితురాలకి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. మొత్తం మీద వాళ్ళందరూ కూడా యాత్ర కోసం బయలుదేరారు. మొత్తం కూడా ఈ ఘటనలో 2 ఫ్యామిలీస్ బయలుదేరారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా తీర్థయాత్రగా అన్నట్టు కూడా వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు విశ్రాంతి కోసం ఒక దగ్గర టీ కోసం అని ఆగితే వాళ్ళు ఈ విధంగా చేశారు. అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కూడా 70 ఏళ్ల వృద్ధుడు కావడంతో ఏం చేయలేరన్న ధీమాతో వాళ్ళిద్దరూ తుపాకీతో వాళ్ళని బెదిరించి అనంతరం ఆమెపై అత్యాచారం చేసి మిగతా వాళ్ళ దగ్గర ఆభరణాలు లాక్కొని వెళ్లారు. ప్రస్తుతం దీనిపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళని పట్టుకునే దాంట్లో ఉన్నారు. ఇప్పటికే స్పెషల్ టీమ్స్ దాదాపు 8 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకునేందుకు ప్రస్తుతం అయితే చర్యలు ముమ్మరం చేశారు. రైట్ శిల్ప, థ్యాంక్ యూ. మొత్తం మీద 8 ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి రంగంలోకి దిగాయని చెప్పి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారని చెప్పి రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ తెలుపుతున్నారు. ఆ విజువల్ చూద్దాం. Yesterday on 30th of June 2025 at the early morning hours around 4 o'clock 7 people were traveling in a car in the jurisdiction of Dawn police station. The incident happened near Bhigwan town. So a senior citizen who was driving the car, he felt sleepy and he stopped the car by the roadside where there was a singled out tea shop, a petty tea shop, and there he went to use toilet on the open, and when he got back into the car, 2 people came over there, the 2 persons who are the accused in this case. They showed them a sharp-edged weapon and also used some chili powder. They threw it into the car, which affected the vision of the people, and then he took out the jewelry worn by the women in the car. There were 4 ladies in the car, 2 young boys of 17 years each. Among the 4 women, one minor girl of 17 years were also there, and after looting them of their jewelry, one of the accused forced the girl to come out of the car, the minor girl of 17 years, and took her to the roadside, which was just 15 to 20 minutes away from there, and he attempted to commit rape. This whole incident happened within a period of 3 to 5 minutes. When they all started shouting, then that accused along with the co-accused, he ran away on the bike, and the incident was reported to the police station a bit delayed as the people were in a kind of shock. They went to a petrol pump. There they shared it with the petrol pump guys, who reported it to the police immediately.
మహారాష్ట్రలోని పుణేలో దారుణం జరిగింది. కారులోంచి బయటికి లాగి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు కొందరు దుర్మార్గులు. తుపాకీతో బెదిరించి అక్కడ ఉన్నటువంటి మహిళల నుంచి బంగారాన్ని కూడా దోపిడీ చేశారు. మహారాష్ట్రలోని బిగ్వాన్ హైవేపై సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. జున్నార్ తహసీల్ గ్రామానికి చెందిన బాధితులు వీరందరూ కూడా కలిసి మహారాష్ట్రలోని పండర్పూర్ గ్రామానికి ఒక యాత్రగా వెళ్దామని చెప్పి వీరందరూ కూడా బయలుదేరారు. అయితే వేర్వేరు కుటుంబాలకు చెందినటువంటి ఈ బాధితులు అందరూ కూడా కలిసి ఒక టెంపో లాంటి దాంట్లో బయలుదేరారు. అందులో మొత్తం 7 ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రయాణికులు, డ్రైవర్తో పాటు ఓవరాల్గా 8 మంది. 70 ఏళ్ల డ్రైవర్ ఎప్పుడైతే టీ స్టాల్ దగ్గర ఆపి అతను టీ తాగుదామని దిగాడో, కాస్తంత దూరం వెళ్ళాడు. అప్పుడు ఈ దుండగులు గమనించి అక్కడ బంగారం తదితర విలువైన వస్తువులన్నీ కూడా దోచుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. షోలాపూర్లోని పండర్పూర్ దేవాలయానికి వెళ్తున్నట్టుగా వీళ్ళందరూ కూడా మనకి సమాచారం ఉంది. ఇక్కడ చూస్తున్నాం విజువల్స్, ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్. మనం ఇక్కడ చూస్తున్నట్టుగా బిగ్వాన్ హైవే ఇది. దానిపై సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. షోలాపూర్లోని పండర్పూర్ దేవాలయానికి ఒక యాత్రగా వెళ్దామని చెప్పి 2-3 కుటుంబాలు కలిసి మొత్తం 7 సభ్యులు, అందులో 17 ఏళ్ల 2 బాలురు, అలాగే 17 ఏళ్ల 2 యువకులు, 17 ఏళ్ల ఒక యువతి, అలాగే 5 మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా కలిసేసి ఒకరోజు యాత్ర చేపట్టారు. అయితే ఇందులో భాగంగా వారు యాత్రలో వెళ్తున్నప్పుడు హైవేపై అక్కడ ఆగారు. కొంత అలసిపోవడంతో డ్రైవర్కి నిద్ర వస్తూ ఉండటంతో సోమవారం తెల్లవారుజామున అతను ఒక టీ స్టాల్ దగ్గర ఆగడం జరిగింది. అయితే అక్కడ ఎప్పుడైతే అతను టీ తాగుదామని కొంత దూరం వెళ్ళాడో అది గమనించిన ఈ దుండగులు వెంటనే అక్కడ ఉన్నటువంటి బంగారం ఇంకా విలువైన ఇతర వస్తువులు కూడా దోచుకున్నారు అని చెప్పి తెలుస్తోంది. సో బిగ్వాన్ హైవేపై ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం అందుతోంది. జున్నార్ తహసీల్ గ్రామానికి చెందారు ఈ బాధితులందరూ అని చెప్పి తెలుస్తోంది. సోలార్లోని పండర్పూర్ గ్రామానికి బయలుదేరిన వీరు మార్గమధ్యంలో ఆగడంతో ఈ దుర్ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి శిల్ప మరింత సమాచారం అందిస్తారు. శిల్ప, చెప్పండి, బిగ్వాన్ హైవేపై దోపిడీ గురించి మీ దగ్గర అప్డేట్ ఏముంది? మహారాష్ట్రలోని పూణేలో దారుణం జరిగింది. ఆరుల నుంచి 15 ఏళ్ల బాలికను బయటికి లాగి దుండగులు హత్య చేశారు. దీనిపైన ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఉలికి పడ్డారు. ఆ దుండగులు తుపాకీతో బెదిరించి అక్కడ వాళ్ళు యాత్రగా బయలుదేరారు. మొత్తం మీద టెంపోలో 2 బయలుదేరాయి. వారు మధ్యలో కొంచెం రెస్ట్ కోసం ఒక హోటల్ దగ్గర టీ కోసం అని ఆగారు. అదిలో చూసుకున్నటువంటి దుండగులు ఇద్దరు కూడా బైక్ పైన వచ్చారు. ఇద్దరు కూడా మొహానికి మాస్క్ కట్టుకొని వచ్చి తుపాకీతో బెదిరించి అక్కడ డ్రైవర్ అనేది